నమస్కారం. వనపర్తి జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో ఈరోజు మేము అన్ని మండలాల నుంచి వచ్చి మాట్లాడుతున్నాము. ఈరోజు పెద్దమందది, గణపూరు, పాన్గల్, వనపర్తి మండలం సందర్శించినాం. అయితే వనపర్తి ప్రజలు రాజకీయాలకు అతీతంగా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఆ రోజు కాంగ్రెస్ గెలిపించారు. కానీ దేనికోసం గెలిపించారు అంటే అభివృద్ధి కోసం. ఈరోజు అభివృద్ధి మర్చి మీ కొట్లాటలు, మీ పీకులాటలు కాకుండా వనపర్తికి న్యాయం చేయండి. వనపర్తి ఈరోజు బీసీలు కాకుండా వేరే వాళ్ళని గెలిపించింది తప్పైనదిగా రుజువు చేయకుండా అభివృద్ధి చేయండి. 2 సంవత్సరాలు మీకు ఇంకా ఈ 2 సంవత్సరాలు అభివృద్ధి చేయకుండా మీరు తెచ్చుకుంటూ కాలక్షేపం చేస్తే ఎవరు ఊరుకోరు. రేపొద్దున మొన్న తీర్మానం వల్ల నా చెప్పినట్లు 1,70,000 మంది 2 లక్షల మంది ఎస్సీ, బీసీ మైనార్టీలు ఏకమైతే మీరు మీ తిట్లు ఉండవు, మేము ఉండవు, మొత్తం కొట్టుకొని పోతాం. మీరు శ్రద్ధ వహించి వనపర్తి డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాలని మేము కోరుకుంటున్నాము. ఓన్లీ వనపర్తిని బాగు చేయండి. మీ రాజకీయాలు ఉంటే తర్వాత ఎలక్షన్లు అప్పుడు చేయండి. కానీ మీ పీకిలాటలు పెట్టుకొని అభివృద్ధిని పక్కన పెట్టేసి ఏదో టెండర్లు, కమిషన్ల కోసం ఇవి ప్రజలు మీకు ఇచ్చింది అవకాశం కాదు. రేపు పొద్దున ఎలక్షన్లప్పుడు ఈ కొట్లాటలన్నీ మీరు పెట్టుకోండి. ఇప్పుడు మాత్రం అభివృద్ధి మీరు పెట్టండి. కమిషన్లు పక్కన పెట్టి ప్రజలకు మేలు జరిగే విధంగా టెండర్లు అయినా ఏదైనా సరైన వాళ్ళకి ఇవ్వండి. కమిషన్ లేకుండా జ్ఞానాంతంగా ఉండేటట్టు చేయండి. మేము ఈ ఓపిక ఉన్నంత వరకు ఎస్సీ, బీసీలు ఉంటాము. మీ అనుచరులను పెట్టి ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు చేయడం ఇటువంటివన్నీ పక్కన పెట్టండి. మీ మీద రేపు పొద్దున దాడి కాకుండా చూసుకోండి. మీరు చేసే పనుల వల్లనే మీకు మంచి అయినా చెడైనా జరుగుతుందని మేము హెచ్చరిస్తున్నాము. వనపర్తి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల ఐక్యత, మేము ఐక్యంగా ఉంటాము, అందరం కలిసి ఉంటాము. రేపు పొద్దున బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు నిలబడ్డ అందరినీ ఒప్పించి ఒక్కరినే నిలబెట్టి మేము గెలిపించుకున్నామని ఈ సందర్భంగా చెప్తున్నాం. ధన్యవాదాలు.